అన్యాయమేనా న్యాయమా? అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ ప్రేక్షకులకు, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు నిజంగా మంచి చర్చను చేపట్టారు. ఇది కూడా ప్రజలు అందరూ చూడాలని, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అసలు అసెంబ్లీ ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ అర్థమైపోతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అధికారం ఉన్నదని, అధికార మందబలంతో ఒక సీనియర్ శాసనసభ్యుని 2 సార్లు మంత్రిగా చేసిన వారిని ఆయన పదజాలంలో ఏమైనా తప్పున్నా లేదా అసలు క్షమాపణ కోరవచ్చు. వెంటనే మీరు సెషన్ మొత్తం సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడింది అట్లా తప్పున్నది. ఆయన ఏం మాట్లాడిందండి? మేము బయట పోరాటం చేస్తేనో మా మీద కేసులు పెడతారు, బయట లోపల మాట్లాడుతున్నాం మా గొంతు నొక్కాలనే ఒక దుర్మార్గమైన చర్య జరుగుతుంది. దళితులకు ఎవరు ఈ రాష్ట్రంలో దళితులని పైకి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కదా. దళిత బంధు అని ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రం పెట్టని ఒక దళిత బంధు అనే పథకాన్ని పెట్టింది కేసీఆర్ గారు కదా. దళితులకు కేసీఆర్ గారు వచ్చినాకనే కదా ఈ యొక్క అసెంబ్లీకి అంబేద్కర్ గారి పేరు పెట్టింది. కేసీఆర్ గారే కదా 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టింది. కాబట్టి వీళ్ళు దళితులకు మేమేదో చేసినామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానపరిచింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంబేద్కర్ గారి కానుండి దళితులని నిలువున అవమానపరిచి దోపిడీ చేసి వాళ్ళు పేదరికంలోకి నెట్టవేసింది కాంగ్రెస్ పార్టీ కాదా సార్? కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలి. విషయాలు చెప్తే 100 తప్పులు చేసిన శిశుపాలుడు కృష్ణుని చేతిలో కుక్క సాగు చచ్చినట్టు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే చచ్చిపోతాడు. ఎందుకు అంటే ఆయన మాట్లాడే భాష అట్లా ఉంది. మొన్న ఏమన్నాడండి? అదే వాళ్ళ పార్టీ, మా పార్టీ నుండి పోయిన వ్యక్తి నీ అమ్మాని సంబోధించి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయమంటే ఆయన మీద మాత్రం సస్పెండ్ చేయరట. ఈయన ఏం మాట్లాడిందని, ఏం తప్పు జరిగిందని సస్పెండ్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ప్రజలంతా చూస్తున్నారు, అడుగుతున్నారు, వాస్తవాలు జరుగుతున్నాయి. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలతో ఈ 14 నెలలు మీరు పరిపాలన చేశారు, ఒక్కడు కూడా అమలు పరచడం లేదు. అన్ని చేస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తున్నారు అనే దాంట్లో సందర్భంలో ఆయన మాట్లాడిండు తప్ప ఇది అందరిది, మీ ఒక్కరిది కాదు. నేను కూడా అంటున్నాను, ప్రసాద్ గారి ఒక్కరిది కాదు. అది అసెంబ్లీ అనేది అందరిది, తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఆ మాటకు తప్ప సార్ మిమ్మల్ని ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు ఎవరేమనలే. ఇది అందరిది మీ ఒక్కరిది కాదు అంటే తప్ప సార్? అది వాస్తవానికి అలా వ్యవహరిస్తున్నారు తెలుసు కదా. చెప్పాల్సిన అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే సభ మీ సొంతమా అన్న మాట జగదీష్ రెడ్డి గారు అన్నారా అనలేదా? అంటే సభ మీ సొంతం అనేది వాస్తవానికి ఆ సభ ప్రాంగణంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. మేము ప్రధాన ప్రతిపక్షం, మేము అడిగే హక్కు ఉన్నది, మేము నిలదీసే హక్కు ఉన్నది. కాబట్టి మీ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో సస్పెండ్ చేస్తాం, మాట్లాడనీయం, జనబలం ఉన్నదని. మాకు కూడా 39 మంది ఉన్నారు, 38 మంది ఇప్పుడు ఉన్నారు. 10 మంది ఒకవేళ మా పార్టీ నుంచి వెళ్ళిపోయినా 28 మంది ఉంటారు. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడి మరీ సభ నియమాలని మొత్తం తొంగలో తొక్కుతాం, మొత్తం ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తామంటే ప్రజలు ఊరుకోరు. అందుకే ఈ రకమైన నిరసనలు బయట జరుగుతున్నాయి, లోపల జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ నేతలు అంటున్నది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇంకా తాము అధికార పక్షంలో ఉన్నట్టే భావించి మాట్లాడుతున్నారు అని. అరే నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్నది వాళ్ళు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మాకేం బాధ్యత ఇచ్చానండి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని మేము సభలో వివరించాల్సిన అవసరం ఉన్నది, అడగాల్సిన అవసరం ఉన్నది. మా బాధ్యత అది. కాబట్టి మా బాధ్యత దాన్ని వదిలిపెట్టి మేము వేరే ఏదో మాట్లాడతాం అని ఇప్పుడు కాబట్టి అక్కడ మా మంత్రి గారు, ఆయన ఏమి చిన్న పోరగాడు గారు, ఏం తెలియని వాళ్ళు గారు, ఆయన చాలా అనుభవం ఉన్న మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, మా పార్టీలో సీనియర్ లీడర్ కూడా, ఉద్యమకారుడు. ఆయన ప్రతి మాట ఒక వామపక్ష భావజాలం నుండి వచ్చిన వ్యక్తి, గొప్ప నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడే సంస్కారం కూడా ఆయనకు ఉండదు. కాబట్టి మాట్లాడే వాళ్ళని మాత్రం సభలో హాయిగా కూర్చోబెడతారు. మాట్లాడిన వాళ్ళని మాత్రం సభ నుంచి బయటకు పోవాలంటే ఇది ఎక్కడ అన్యాయం సార్? అసలు ఎక్కడ ఉన్నాం మనం? ఓకే సార్, రెడ్డి గారు చెప్పండి. మీరు అంటే అక్కడ పార్లమెంట్లో కూడా ఇదే హవా నడుస్తూ ఉంటుంది, అధికారం ప్రతిపక్షం ఎవరికి సంఖ్యాబలం ఎక్కువ ఉంటుంది. మొన్న దాకా రాహుల్ గాంధీ అస్సలు మాట్లాడేవాళ్ళు కాదు, ఈ మధ్య కాస్త మాట్లాడుతున్నారు, ఎందుకంటే కాస్త బలం పెరిగింది కాబట్టి. సో ఇక్కడ ఈ అసెంబ్లీ తీరుతను చూస్తుంటే మీకేమనిపిస్తుంది?
పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరును రానున్న ఎన్నికల్లో బీజేపీ తీర్చే అవకాశాలు సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ముందుగా అందరికీ నమస్కారం. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో జగదీష్ రెడ్డి గారికి, సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయనకి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు రకరకాల అంశాలు వాగ్దానాలు ఇచ్చిందో దాని మీద మరి గవర్నర్ ప్రసంగంలో చాలా మంది మనకు తెలుసు. సరే, గవర్నర్ ప్రసంగాలకు ప్రతిపక్షం అడ్డుకోవడం అనేది సర్వసాధారణం. వస్తున్నాను, నేను అక్కడికి వస్తున్నాను. సో ఈ క్రమంలో ఆయన మాట్లాడుతుంటే ఆయన లేవనెత్తే అంశాలు అయితే ఉన్నాయో, ఈ 6 గ్యారెంటీల అంశాలు కానీ రుణమాఫీ కానీ మిగతా అంశాలు, దాంట్లో ఏంటంటే కొంత ఆయన మాట్లాడేటప్పుడు కొంత డిస్టర్బ్ చేయటం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. సభను ఆర్డర్లో పెట్టండి, మీరు స్పీకర్గా మీరు ఉన్నారు కదా, ఆర్డర్లో పెడితే నేను లేవనెత్తే అంశాలు ఉంటాయి, తెలంగాణ ప్రజలకు తెలియజేసే అంశాలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో మరి కొంత బేసిక్ ఏంటంటే స్పీకర్ చైర్కి ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా 118 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న పదవి, అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి అది. కానీ 118 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతారు, కానీ మాట్లాడే తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు స్పీకర్ని ప్రశ్నించే విధంగా ఉండకూడదు, స్పీకర్ని రిక్వెస్ట్ చేసే విధంగా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో పరంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది. ఆ విధంగా కానీ కొంత ఏమైందంటే అక్కడ గడబడవుతున్న క్రమంలో మరి ఆయన అహంభావం అహంకారంతో కొంత మరి ఆయన సహనం కోల్పోయి ఇది మీది కాదు, ఇది అందరిది ఇది అని చెప్పడం అనేది కొంత ఆయన, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన చెప్పే క్రమంలో కూడా సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ లెజిస్లేటివ్ మినిస్టర్ గారు కానీ వారు లేచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక దళిత స్పీకర్ని పట్టుకొని మీరు నేను చెప్తున్నాను, దళిత కార్డు తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నాను. దళిత కార్డు ఆయన దళిత స్పీకర్ పార్టీలకు అతీతంగా 118 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న స్పీకర్ ఆయన దళిత కార్డు మీద రాలేదు. అక్కడ ఆ దళిత కార్డు అనేది మీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లలో మరి ఆ టైంలో ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు అది వేరు. కానీ ఈ శాసనసభలో స్పీకర్ ఈ శాసనసభకి ఆయననే పెద్ద మనిషి. సో ఆయన చెప్పే విధంగా ఉండాలి, కానీ దళిత కార్డు యూజ్ చేసి మళ్ళీ దళితులని ఇక్కడ మతపరంగా మన కులాల పరంగా తీసుకురావడం కరెక్ట్ కాదు, అది చేయకూడదు కాంగ్రెస్ పార్టీ. రెండవది ఏంటంటే సో ఇక్కడ వచ్చింది మీరు ఇది మీది కాదు మా అందరిది అని చెప్పడం కరెక్ట్ కాదు. అక్కడ అది దాన్ని కొంత జాగ్రత్తగా మాట్లాడి ఉంటే అయిపోయేది అక్కడ, లేదంటే వెనక్కి తీసుకొని వీళ్ళు అనేది ఏంటి, బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే ఓకే ఏదో టంగ్ స్లిప్ అయ్యింది అనుకుందాము, రికార్డు నుంచి తొలగించండి, మీరు వీడియో చూపించండి, ఒకవేళ ఉంటే మేము విచారం వ్యక్తం చేస్తాం, దానికి బడ్జెట్ మొత్తం సస్పెండ్ చేసేస్తారని కరెక్ట్ కాదు. అంటే ఇది కాచుకు కూర్చున్నట్టు ఏదో వాంటెడ్ గా మోటివ్ తో చేసినట్టు కరెక్ట్. అంటే ఇట్లా ఇంతకంటే ఎక్కువ చాలా జరిగినాయి. యాక్చువల్గా 9.5 సంవత్సరాలలో ఎన్నోసార్లు ప్రతిపక్షం అనేది అప్పట్లో లేకుండా చేశారు కదా, మరి అలాంటప్పుడు ఇంకా మరి అప్పుడు ఏమనాలి. సో అలాంటిది ఇప్పుడు ఏంటంటే దీన్ని రీకన్సిడర్ చేయొచ్చు, రీవోక్ కూడా చేయొచ్చు. అంటే మొత్తం టోటల్ శాసనసభలో స్పీకర్ కు పార్టీకి హుందా కూడా ఉండేది, రీవోక్ చేయగలిగితే ఉండాలి కూడా. అంటే అప్పుడు వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడే ఒక సందర్భం కరెక్ట్ ఉంటది. ఎందుకంటే రేపొద్దున నేను అనుకుంటా అది రిక్వెస్ట్ కూడా చేసినట్టుంది హరీష్ రావు గారు మరికి వెళ్ళి, కానీ దాన్ని పట్టించుకోకుండా ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే సార్ రెహమాన్ గారు చెప్పండి సార్, ఒక జర్నలిస్ట్గా మనం ఈ సభా తీరు ఏంటి